సింగరేణి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాలోని 12 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. రాత్రి 11 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. బ్యాలెట్ పద్ధతిలో సింగరేణి ఎన్నికలు జరిగాయి. 84 కేంద్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 94.20% పోలింగ్ నమోదైంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామగుండం నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, సింగరేణి ఎన్నికల ఫలితాలపైన మాత్రం ప్రస్తుతమైతే ఉత్కంఠ నెలకొంది. విజయం ఎవరు వరిస్తుందని చెప్పి ఇప్పటికే అంచనాలు వేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం రామగుండం రీజియన్లో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా పోలైనటువంటి ఓట్లను ఇప్పుడు కౌంటింగ్ చేస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడం జరిగింది. వచ్చినటువంటి బ్యాలెట్ బాక్స్లను కూడా ప్రస్తుతం ఓపెన్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఎవరైతే కౌంటింగ్ సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వారంతా కూడా బ్యాలెట్ పత్రాలను వారంతా కూడా ఒక కట్టగా కడుతున్నటువంటి పరిస్థితి. అందులో తర్వాత వాటిని అంతా కూడా లెక్కింపు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. రామగుండం రీజియనే కాదు, ఇటు సింగరేణి వ్యాప్తంగా, కోల్ బెల్ట్ వ్యాప్తంగా 13 కార్మిక సంఘాలు పోటీ చేయడం జరిగింది. మొత్తం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ కౌంటింగ్ వచ్చేసరికి మాత్రం దాదాపు 11 రీజియన్లో కేవలం 8 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రామగుండం రీజియన్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రామగుండం రీజియన్లో ఒకే చోట 3 రీజియన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా ఒక్కొక్కటిగా ఓపెన్ చేయడం జరుగుతుంది. రామగుండం రీజియన్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి బ్యాలెట్ పత్రాలను బయటకు తీస్తున్నారు. వాటన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం వాటన్ని కూడా సరి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రామగుండం RG1 సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రంలో దాదాపు 5 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. RG2కు సంబంధించినటువంటి లెక్కింపు కోసం 3 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా RG3 సంబంధించినటువంటి కౌంటింగ్ కోసం 4 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి టేబుల్స్ ఏర్పాటు చేసి ఆ టేబుల్స్ ద్వారా ఒక్కొక్క బ్యాలెట్ పత్రాన్ని కూడా క్రమ పద్ధతిలో వాటిని అన్ని కూడా కౌంట్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం సంబంధించినటువంటి సమాచారానికి వస్తే బ్యాలెట్ బాక్స్లు అన్ని కూడా ప్రస్తుతం అయితే ఓపెన్ చేసి వాటిని అన్ని కూడా పేపర్లను కట్టలు కడుతున్నటువంటి పరిస్థితి. తుది పద్ధతి ఇక్కడ మాత్రం ఇంకా కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ దాదాపు కొత్తగూడెం కార్పొరేటర్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో దాదాపు 90% పైగా ఇక్కడ పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. అత్యధికంగా సింగరేణిలో రామగుండం, బెల్లంపల్లి రీజియన్లో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉంటారు. వారే కీలకంగా మారినటువంటి పరిస్థితి. దాదాపు 22,000 పైచిలకు ఓటర్లు ఈ 2 రీజియన్లు ఉన్నారు. ఆ 2 రీజియన్లో మెజార్టీ ఓటు బ్యాంక్ ఎవరు సాధిస్తారో వారే విజేతగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అర్ధరాత్రి వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తుది ఫలితం వచ్చే వరకు మాత్రం అర్ధరాత్రి సమయం పడుతుంది. ఇప్పటికైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇంకా కూడా కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.